ఈరోజు సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రెడ్ బుక్ డేలో కామ్రేడ్ లెనిన్కు సంబంధించినటువంటిది, లెనిన్ ఓ విప్లవ ఆయుధం, దీనికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్తలంతా పఠనం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కామ్రేడ్ లెనిన్ ఏప్రిల్ 22, 1870లో రష్యా దేశంలో జన్మించిండు. ఫిబ్రవరి 21, 1924లో కామ్రేడ్ లెనిన్ చనిపోయింది. ప్రధానంగా లెనిన్ రష్యాలో విప్లవాన్ని, కార్మిక రైతు రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన విప్లవాన్ని తీసుకురావడానికి మార్క్స్ కనిపెట్టినటువంటి సిద్ధాంతము, మార్క్స్ రచించినటువంటి ప్రణాళిక రష్యా దేశంలో తాజాపరిచి దాన్ని ప్రజలందరికీ అందించి జార్ చక్రవర్తి పాలన గురించి పేద ప్రజల రాజ్యం, కార్మిక రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానాయకుడు లెనిన్. లెనిన్ ఒక నిర్మాణ దర్శకుడు. లెనిన్ అంటేనే ఒక ఆయుధము. లెనిన్ ప్రధానంగా కోరుకున్నది విద్య అందరికి ఉండాలని, వైద్యం అందరికీ అందాలని, అందరికీ ఇళ్ల స్థలాలు ఉండాలని, అందరికీ సాగు భూములు ఉండాలని, ఆ చదువుకున్న వాళ్ళందరికీ నౌకర్లు రావాలని, కొత్త పరిశ్రమలు ఉండాలని, కొత్త కొలువులు అందరికీ అందాలని, అదేవిధంగా సేద్యము అందరికీ అందే పద్ధతిలో ఉండాలనేటువంటి దానికోసం లెనిన్ ప్రజల భౌగోళిక సమస్యల మీదనే అధ్యయనం చేసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు అందేలా చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ లెనిన్. ఇలా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా ఆకలి సావులు పెరుగుతూ ఉన్నాయి, దరిద్రం పెరుగుతూ ఉంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతూ ఉంది, పని దినాలు తగ్గిపోతూ ఉన్నాయి, ప్రజల కొనుగోలు శక్తి అనేది రోజు రోజు క్షీణించిపోతూ ఉంది. దాని ఫలితంగా ఇవాళ ప్రజలు ఏమి కొనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి ఉంది. అమ్మబోతే అడివైపోతుంది, కొనబోతే కొలివిలాగా మిగిలేటువంటి పరిస్థితి ఉంది. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీనికి పాలకులు, పెట్టుబడిదారులు అనుసరించేటువంటి విధానాలు తప్ప ఇంకోటి మార్గం కాదనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతూ ఉంది. అందుకని కామ్రేడ్ లెనిన్ కానీ, కామ్రేడ్ మార్క్స్ కానీ రచించినటువంటి పుస్తకాలు ఇవాళ ప్రపంచంలో ఈ 2 పుస్తకాల రేట్ అనేది విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. బడుగు బలహీన వర్గాలు, పెట్టుబడిదారులు, కార్మికులు, ప్రజలందరూ కామ్రేడ్ లెనిన్, కామ్రేడ్ మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతాలు, ఈ పుస్తకాలు, పెట్టుబడి గ్రంథం ప్రధానంగా ఈ పుస్తకాల్ని కొనుక్కొని చదువుతూ ఉన్నారు. ఈ రెడ్ బుక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని, మన భారతదేశంలో ప్రభుత్వ హాస్పిటల్లన్నింటినీ పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీగా ప్రజలందరికీ వైద్య సౌకర్యం కల్పించాలి, విద్యా సౌకర్యాన్ని కల్పించాలి. విద్యను కషాయీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ సర్కారు ఆ ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అదేవిధంగా మోడీ గారు ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 14 రకాల వస్తువులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ పంపిణీ చేయాలని చెప్పి, శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం అభివృద్ధి చెందాలంటే శాస్త్రవేత్తల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ప్రజలందరికీ లెనిన్ ఒక ఆయుధం అనేటువంటి పుస్తకాన్ని, మార్క్స్ రాసిన పుస్తకాలు, లెనిన్ రాసిన పుస్తకాలని ఈ జిల్లా లోపల ప్రజలందరికీ అందించి పెద్ద ఎత్తున సామూహిక పఠన కార్యక్రమాలు నిర్వహిస్తాం. తద్వారా ప్రజలందరినీ మేలుకొలిపి చైతన్యం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాం. వచ్చే ఎన్నికలలో మోడీ గారికి గుణపాఠం జరిగేటువంటి పద్ధతిలో ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.